పెబ్బేరు సంత స్థలం పరిశీలించిన అఖిలపక్ష ఐక్యవేదిక నాయకులు. సంత స్థలం కాపాడడానికి అందరూ రాజకీయాలకు అతీతంగా ఏకమై ముందుకు రావాలని సతీష్ యాదవ్ పిలుపునిచ్చారు. అవసరమైతే 3 నాళ్ల ముచ్చటైన మీ పదవులకు రాజీనామాలు చేయాలని చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అందరికీ పిలుపునిచ్చిన ఐక్యవేదిక ఈ రోజు నిజానిజాలను ప్రజలకు అర్థం చేయించాలని ఉద్దేశంతో పెబ్బేరు పట్టణానికి వచ్చి సంతస్థలం పరిశీలించి దాని పూర్వాపరాలు అన్ని కూడా ప్రజలకు, నాయకులకు వివరిస్తున్న ఐక్యవేదిక. వేల మంది జీవనాధారం, లక్షల మంది వ్యాపారం చేసుకునే పెబ్బేరు సంతను ప్రజలకు అంకితం చేయడానికి జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్, మాజీలు అందరూ ఏకమై యజమానులతో మాట్లాడి ప్రజలకు చెందేలా చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేసింది. ఈ మధ్యన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చిన పిలుపు మేరకు చట్టాలతో చేయలేనివి సయోధ్యతో చేయొచ్చు అని పిలుపునిచ్చారు. అలాగే ఎక్కడో బూతుపూర్ దగ్గర ఉన్న కర్వేన ప్రాజెక్టులో పొలం పోయిందని వనపర్తి కలెక్టర్ ఆఫీస్ సమీపంలో అతి విలువైన 24 ఎకరాలు రామారావు అనే వ్యక్తికి కట్టబెట్టారని, మరి వేల కుటుంబాలు ఈ సంత స్థలంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వారికి సంత స్థలం ఇవ్వడానికి ఏమి చేయాలి ఆలోచించాలని, దానిపై రాద్ధాంతం చేయకుండా అవతలి వారితో హైకోర్టు తీర్పు ద్వారా వారి సూచన మేరకు మాట్లాడి రాజీ మార్గంలో సాధించాలని మాత్రమే మేము వేడుకుంటున్నామని అన్నారు. అంతిమంగా సంత స్థలాన్ని ప్రజలకు, సంత వ్యాపారస్తులకు స్వంతం చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. దీనిపై ఇప్పటి వరకు స్పందించని అధికారులకు, ప్రజాప్రతినిధులకు హెచ్చరికలు చేస్తున్నామని, దీనిపై పెబ్బేరు కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు ముందుకు వస్తే నేను ఆమరణ నిరాహార దీక్షకు వారితో పాటు సిద్ధమవుతానని సతీష్ యాదవ్ పిలుపు ఇచ్చారు. అక్కడి నుండి వెళ్లి మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్తో పాటు బీఎస్పీ నాయకులు, టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. సంఘం అధ్యక్షుడు చిన్నారెడ్డి ప్రభుత్వం కల్పించుకొని సెటిల్మెంట్ చేయాలి. ఓన్లీ కూర్చోబెట్టి అంటే సెషన్ కోర్టు నుండి హైకోర్టు పోయింది, హైకోర్టు వరకు పోయినా కాలేదు మనకు. కాబట్టి ఇప్పుడు ఓకే రాజీ ద్వారానే చేస్తే మంచిదని పబ్లిక్ అభిప్రాయం. అదే మనం పబ్లిక్లో పెట్టాలి, అంత తప్ప వేరే లేదు. ఇది సంతా మన ఈ పబ్లిక్ కావాలంటే. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళేం చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది వాళ్ళ ఇష్టం. అది అంతా పబ్లిక్. ఇప్పుడు ఎన్ని వేల కుటుంబాలు దీని మీద జీవిస్తున్నాయంటే వాళ్ళంతా ఎక్కడ పోవాలి, దీని మీద బతుకుతున్నారు. కొన్ని వేల కుటుంబాలు బతుకుతున్నాయి. అవన్నీ ఇప్పుడు మళ్ళా వాళ్ళకి జీవనాధారం మొత్తం అదే వసూలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్కి ఇస్తున్నారు.